హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిల్మ్ సరిపోదా శనివారం. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈవిల్ కాప్ అయిన ఎస్జే సూర్య గారికి సాటర్డే మాత్రమే కోపాన్ని చూపించే మన నాని గారికి మధ్యన ఫేస్ ఆఫే ఈ సరిపోదా శనివారం. నాకు సరిపోదా శనివారం ఎలా అనిపించిందంటే, ఐ లవ్డ్ ఇట్. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ విత్ సమ్ ఇంట్రెస్టింగ్ రైటింగ్ తో 2 hours 50 minutes అలా ఎంగేజ్ చేసింది. అండ్ ఆల్సో న్యాచురల్ స్టార్ నాని గారికి ఇంకొక కమర్షియల్ హిట్. మెయిన్ గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మొత్తం పోతారు. జేక్స్ బిజాయ్ గారి బీజిఎమ్స్ కి గూస్ పింపుల్ గ్యారంటీడ్ మావా. నవ్ ఇన్ డీటెయిల్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. నాని గారికి సూర్య అనే క్యారెక్టర్ కేక్ వాక్. అసలు ఏం చెప్తాం ఇంతకన్నా. న్యాచురల్ స్టార్ నాని గారు ఇండీడ్ ట్రెజర్ ఆఫ్ టాలీవుడ్. ప్రియాంక గారు కళ్ళతో యాక్ట్ చేశారు. అండ్ సీన్స్ బిట్వీన్ నాని గారు అండ్ ప్రియాంక గారు క్యూట్ ఉన్నాయి అసలు. ఎస్జే సూర్య గారు విలనిజం కి పెట్టిన పేరు అయిపోయారు. బీట్ కామెడీ టైమింగ్, బీట్ విలనిజం, యాక్టింగ్ తో, మాడ్యులేషన్ తో సచ్ ఎ వర్సటైల్ యాక్టర్. రెస్ట్ ఆఫ్ ద యాక్టర్ సాయి కుమార్ గారు, అతిథి బాలన్ గారు, అభిరామి గారు, మురళీ శర్మ గారు అండ్ అజయ్ ఘోష్ గారు వాళ్ళ రోల్స్ కి జస్టిఫై చేశారు. కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, జేక్స్ బిజాయ్ గారు ఫుల్ ఆన్ డ్యూటీ చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ హైస్ తో కిక్ ఇచ్చే మ్యూజిక్ ని డెలివర్ చేశారు. సాంగ్స్ వర్ టూ గుడ్. అండ్ బ్రోస్ ఇంటర్వెల్ బీజిఎం అండ్ క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అసలు. గ్రేట్ జాబ్ బై జేక్స్ బిజాయ్ గారు. సినిమాటోగ్రఫీ బై జి మురళి గారు వాస్ గుడ్ ఇనఫ్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సోకులపాలెం అనే సిటీని చాలా అథెంటిక్ గా బిల్డ్ చేశారు. అండ్ ఎక్కడ కూడా మనకి సెట్ అనిపించదు. రామ్ లక్ష్మణ్ గారి స్టంట్ కోరియోగ్రఫీ చాలా బాగుంది. కమర్షియల్ మూవీకి ఎలా ఉండాలో అంతే రీజనబుల్ గా ఫైట్స్ డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ డీసెంట్. డివివి ఎంటర్టైన్మెంట్ కి RRR తర్వాత ఇంకొక హిట్. అండ్ నౌ ఫైనలీ కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. ఆఫ్టర్ అంటే ఇంత మాస్ యాక్షన్ ఫిల్మ్ ని ఎవ్వరూ ఊహించని రైటింగ్ తో మూవీని అండ్ ఆల్సో కమర్షియల్ ఫార్మాట్ కే కొత్త రూల్స్ ని పరిచయం చేశారు. బై ద వే, వివేక్ గారి ఫిల్మోగ్రఫీలో అంటే వాజ్ మై ఫేవరెట్. దో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచిన ఈసారి సరిపోదా శనివారంతో బాక్స్ ఆఫీస్ పైన రివెంజ్ గట్టిగానే ప్లాన్ చేశారు. సరిపోదా శనివారం ఈజ్ అ కమర్షియల్ ఫిల్మ్, కానీ ఎక్కడ షైన్ అవుతుందంటే అది ఓన్లీ వివేక్ గారి రైటింగ్ వల్లే. పర్ఫెక్ట్ గా ఒక క్యారెక్టర్ కి బౌండరీ సెట్ చేయడం అండ్ ఆల్సో ప్రాపర్ గా సెటప్ అండ్ పే ఆఫ్ తో హై ఇచ్చారు. అది ఒక కమర్షియల్ ఫిల్మ్ తో వాజ్ ఎ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అసలు. బ్రో కాన్స్ ఏం లేవా అంటే, ఐ ఫెల్ట్ వన్ ట్రాక్ బిట్వీన్ నాని గారు అండ్ అతిథి బాలన్ గారు. సిస్టర్ సెంటిమెంట్ నాకు అంత ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనిపించింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. ఈ వీకెండ్ సరిపోదా శనివారం ట్రై చేయండి. సీ యూ బ్రోస్, టేక్ కేర్.